కృష్ణ ఇంట్లో నుండి వెళ్ళిపోతుందని ఫిక్స్ అయిపోయిన ముకుంద చాలా సంతోషంలో మిర్రర్ ముందు కూర్చుని మేకప్ వేసుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇకపై మురారికి నాకు ఎటువంటి అడ్డు ఉండదు, ఆఖరికి మా ప్రేమే గెలిచింది అనేసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మరొక వైపు కృష్ణ ఏమో హాల్లోకి వచ్చి అందరితో ఇలా చెప్తూ ఉంటుంది. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవడం లేదు ఈరోజు అనేసి అనగానే భవానీకి కోపంగా, మరొక కథ ఏం చెప్పదలుచుకున్నావు, ఆవు పులి కథ ఏమన్నా చెప్పదలుచుకున్నావా అనేసి అంటూ ఉండగా, నాకు బయటికి వెళ్ళి రావడానికి 1 గంట టైం ఇవ్వండి, అన్ని విషయాలు కూడా మీతో చెప్తాను అత్తయ్య అనేసి అంటూ ఉండగా, ఇక నీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు తక్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అనేసి భవానీ అంటూ వెంటనే ముకుంద మధ్యలోకి వచ్చేసి, కృష్ణ నువ్వు ఒక మాట ఇచ్చావు పెద్దత్తయ్యకి, నువ్వు ఆ మాట మీద నిలబడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్నావు కదా, సమాధానం చెప్పు కృష్ణ అనేసి అంటూ ఉంటుంది. కృష్ణ వెంటనే మురారితో, ఏసీపీ సార్ ఈ విషయంలో మీ భార్యకి మీరు తోడుగా ఉండలేరా అని అడిగేసరికి మురారి మౌనంగా ఉండి కాసేపు అయిన తర్వాత, కృష్ణ నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు నాకు చెప్తే నేను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తానా అని అనేసరికి ఇక మురారి మాటలు. అప్పుడు వెంటనే కృష్ణ, నాకు అర్థమైంది ఏసీపీ సార్, మీరు కూడా అందరి మగవాళ్ళలాగా భార్య వేరొకరి మగవాడితో మాట్లాడితే ఎలా అయితే అనుమానిస్తారో మీరు కూడా అలా నన్ను అనుమానిస్తున్నారు కదా, మీలో వేరే మనిషి దాగి ఉన్నారు, కానీ నాకు ఇన్నాళ్ళు కూడా ఆ విషయం నేను గ్రహించలేకపోతున్నాను అనేసి అంటూ ఉంటుంది. నీకు నేను సపోర్ట్ చేస్తాను కృష్ణ, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, నువ్వు నాతో చెప్తే నేను సపోర్ట్ చేస్తాను అనేసి మురారి అంటూ ఉంటాడు. ఏసీపీ సార్ 1 గంట నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను అన్ని విషయాలు కూడా మీతో చెప్తాను అని అనేసి బయటికి వస్తూ ఉండగా మురారి తన చేయి పట్టుకుని కృష్ణ బయటికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక మురారి ప్రవర్తన చూసి కృష్ణ చాలా బాధపడిపోతూ ఉంటుంది.